సర్వాధికారి అయిన వాడు, నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు సర్వోన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉండటం గొర్రెల కాపర్లు చూశారు. వారికి ఇవ్వబడిన ఆనవాలు అదే. లోకాన్ని ఎంతో ప్రేమించడానికి, రక్షించడానికి, మేలు చేయడానికి వచ్చిన యేసుప్రభు యొక్క ప్రేమను అంగీకరించడానికి ప్రజలు ఇష్టపడలేదు. రక్షించడానికి, లోకరక్షకుడిగా వచ్చిన రక్షణ అందరూ అంగీకరించడానికి ఇష్టపడలేదు. మేలు పొందుకోవడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ అంగీకరించిన వారందరినీ రక్షించారు. ఎక్కడి నుండి రక్షించారంటే మన పాప శిక్ష నుంచి తప్పించి రక్షించారు. అయితే అసలు ఈ రక్షణ ఎందుకు కలుగ చేశారో, దీనివల్ల మనకి ఏం జరిగిందో లూకాసు వార్త 1:75 వివరంగా చెప్పబడింది. 1, శత్రువుల చేతి నుండి విడిపింపబడి, అంటే శత్రువైన అపవాది అవిధేయులైన వారిని ప్రేరేపించే శక్తికి అధిపతిని కూడా పిలువబడ్డవాడు. పాపము చేత వాని చేతిలో చిక్కుకుపోయిన మనల్ని విడిపించటానికే ఈ రక్షణ కలిగచేశాడు. 2, జీవితకాలమంతా నిర్భయులమై ఉండడానికి. 3, ఆయన సన్నిధిని పరిశుద్ధంగానూ నీతిగానూ ఉండి. 4, ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగచేశారని రాయబడింది. రక్షించబడని వారికి ఇది ఒక గొప్ప శుభవార్త. రక్షించబడిన వారి జీవితంలో ఇవి జరుగుతున్నాయో లేదో మనల్ని మనమే తనిఖీ చేసుకోవాలి.